హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ష్ వరల్డ్ బి యూట్యూబ్ ఛానల్. నిన్నటి వీడియోలో కార్తీక పురాణం 15వ అధ్యాయం గురించి తెలుసుకున్నాం కదండి. ఈరోజు వీడియోలో 16వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. స్తంభము బ్రాహ్మణుడిగా మారుట. వశిష్ఠుడు చెబుతున్నాడు: ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమందు స్నానదాన వ్రతాదులు చేయుట, సాలగ్రామదానం చేయుట చాలా ముఖ్యం. ఎవరు కార్తీక మాసమందు తన శక్తి ఉన్నను దానము చేయురో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు. ఆ నెల దినములు తాంబూలాదానం చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధముగానే నెల రోజులు ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించిన భగవంతుని సన్నిధిని ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది. సంతానము ఉన్నవారు చేసినను సంతాన నష్టం జరుగక పుట్టిన బిడ్డలు చిరంజీవులయ్యుందురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశదీపం ఉంచిన వారు వైకుంఠమునకు సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసం అంతయు ఆకాశదీపం ఉంచి సమస్తం ఆచరించిన స్త్రీ పురుషులు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితములు ఆనందదాయకమగును. ఆకాశదీపము పెట్టువారు సాలిధాన్యం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపముంచిన వలయును. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టలేని వారు లేక దీపం పెట్టువారిని చూసి పరిహాసం ఆడువారు చుంచు జన్మ ఎత్తుదురు. ఇందులకు ఒక కథ కలదు, చెప్పెదను వినుము. ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని నిర్మించుకొని ఆ ఆశ్రమానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసములో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండెరి. వారు ప్రతి దినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెడు వారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసములో హరిహరాదుల ప్రీతి కొరకు ఆకాశదీపం ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదులకు ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టెదము. కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము ఒక దానిని తోడుకొని వద్దము రండి అని పలకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టుని మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై సాలిధ్యానముంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తి వేసి దీపము వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా ఫెలఫెలమను శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చల్లా చెదురై పడి ఉండెను. ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండేరు. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాను. వారతనిని చూసి, ఓయి, నీవెవడివి? నీవు స్తంభము నుండి ఏలవచ్చితివి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించారు. అంతన ఆ పురుషుడు వారందరకు నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను కిందటి జన్మలయందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే ధనమాంధుడనైనను న్యాయ విచక్షణ లేక ప్రవర్తించితిని. దుర్బుద్ధు అలవడుచుకొచే వేదములు చదవక శ్రీహరిని పూజించక దాన ధర్మాలు చేయక మెలిగితిని. నేను నా పరివారంతో కూర్చుండియున్న సమయమున సేవిప్రుడైన వచ్చి నన్ను ఆశ్రయించినను. అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడును. నేను ఉన్న తానసంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండు అని చెప్పేవాడను. స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూచుచుండేవాడను. అందరూ నా చేష్టలకు భయపడేవారే కానీ నన్నెవరూ మందలింపలేకపోయేరి. నేను చేయు పాపకార్యములకు హద్దు లేకపోయేటివి. దాన ధర్మములున్నవి ఎట్టువో నాకు తెలియదు. ఇంత దుర్మార్గుడునై పాపి అయి అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మలయందు కుక్కనై 10,000 జన్మలయందు కాకినై 5,000 జన్మలను తొండలై 5,000 జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్షజన్మ ఎత్తి
కేకారణ్యములో ఉండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకోలేకపోతిని. ఎన్నాళ్లకు మీ దయ వల్ల స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినై తిని నా కర్మములన్నీ మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుడని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యాలకు ముందు, ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదియునుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యం కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుటనే ముక్తి నొందుచున్నవి. వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ఆకాశదీపం ఉంచిన మనకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలనే ఈ స్తంభమును ముక్తి కలిగిందని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి, మునిపొంగవలారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా గలదా? ఈ జగంబున నెల్లరకు నేటులు కర్మబంధము కలుగును. అది నశించేటట్లు నాకు ఈ సంశయము చావుడని ప్రార్థించెను. అక్కడున్న మునీశ్వరులందరూ అంగీరసునితో, స్వామి, మీరే అతని సంశయము తీర్చగలరు, సమర్థులు గాన వివరింపుడని కోరిరి. అంత అంగీశ్వరుడు ఇట్లు చెప్పును. ఈ కథ కంటిన్యూషన్ నెక్స్ట్ 17వ అధ్యాయంలో చెప్పుకుందామండి. 17వ అధ్యాయంలో అంగీరసుడు ధనలోభునకు చెప్పిన ఉపదేశం గురించి తెలుసుకుందాం. కావున అందరూ తప్పక చూడవలసిందిగా కోరుకుంటున్నాను. మొత్తం వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు అర్థమవుతుందండి. అందులో ఉన్న నీతి మీరు తెలుసుకొని మీరు కూడా అదే విధంగా వ్రతం ఆచరించడానికి వీలుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.